డీజే స్మైలీ కార్తిక్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. డీజే కార్తిక్ స్మైలీ. మొన్న ఇలాగ అవేర్నెస్లో భాగంగానే ఒక వీడియో చేశాను, వినయ్ కుయ్య వీడియో. ఆ వీడియో చేసినప్పుడు కొంతమంది పెట్టారు, అన్న దారుణమైన కాంటెంట్ చేస్తున్నాడు, వెరీ టాక్సిక్ కాంటెంట్, ఒకసారి చూడండి. నాకు నిజంగా చెప్తున్నా వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు. మరి ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా, వాళ్ళ కాంటెంట్ వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ కడుపుల మీద ఎందుకు కొడతాయి ఇలాంటి కొన్ని కామెంట్లు ఉన్నాయి. అలాగే మన వైబ్స్, మైదర్ వైబ్స్ కూడా మొన్న వీడియో చేశారు, కౌంటర్ టైప్ వీడియో అట్లా లచ్చకిది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు కడుపు మీద ఎందుకు కొడతారు, క్లిక్ బేట్స్ అందరూ పెడతారు, దాంట్లో తప్పే ఉంది, అది వాళ్ళకంటూ కొంత సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కదా, అందులో ఏమి హానికరం ఉందని చెప్పి ఇలాగా. సో 10 లక్షలు యూట్యూబర్లు ఉన్న 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న మా మైదర్ బాబుకి మెచ్యూరిటీ లేకుండా మాట్లాడినప్పుడు యూట్యూబ్కి అటు సైడ్ అంటే క్రియేటర్స్కి కొంతమందికి ఇలా బుర్ర పని చేయలేనప్పుడు వ్యూవర్స్కి తెలియాలి కదా, దానికోసం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. దయచేసి వీడియో లైక్ చేసి చూడండి. అలాగే హైప్ ఉంటే హైప్ అనే ఆప్షన్ ఉంటే నేను హైప్ ఆప్షన్ ఇవ్వండి, మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. అలాగే వర్త్ అనిపిస్తేనే అప్పుడు గంట కొట్టండి, అదే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట కొట్టండి, అప్పుడు వీడియోస్ వస్తాయి. ఓకేనా? వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నా పవన్ హే. వన్ బై వన్ వెళ్దాం. ల్యాగ్ అంటే నాకు చిరాకు, సీక్వెన్స్లో వెళ్దాం. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, బట్ ఐ విల్ ర్యాప్ ఇట్ అవుట్ క్విక్లీ. ముందుగా వినయ్ కుయ్య వీడియో గురించి వస్తాం. ఎందుకు నువ్వు ఇలాంటి వీడియోలు ఆలిమే పడ్డావు అని చెప్పి కొంతమంది అంటే నేను ఎవడి మీద పడలేదు, నేను చేస్తుంది నా వరకు నోటీస్ వచ్చినా ఆర్ నాకు తెలిసినా, ఒకవేళ అది జనాలకి ఏమైనా నష్టం కలిగేలా చేస్తే నేను రియాక్ట్ అవుతా. నేనేం బూతులు తిట్టట్లేదు, నేనేం చట్టాన్ని నా చేతిలో తీసుకుని ఇలా గోపలమే కొట్టట్లేదు, ఏం చేయట్లేదు కదా. అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నా, సో దట్ అవేర్నెస్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే పోలీస్ సిస్టమ్ ఉంది, పోలీసుల దగ్గరికి వెళ్తుంది, మీడియా దగ్గరికి వెళ్తుంది, జ్యుడిషియల్ సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మొన్న నేను చేసిన తర్వాత ఆ మనిషి తప్పు చేశాడు అనిపించింది కాబట్టి ఆ వీడియో డిలీట్ చేశాడు. ఎందుకు డిలీట్ చేశాడు ఆ వీడియో? వినయ్ కుయ్య అనే పర్సన్ ఆ 13 లక్షల కాన్సెప్ట్ వీడియో మీద నేను చెప్పాను. లాయర్లు కూడా సీరియస్గా ఉన్నారు, ట్వీట్ కూడా పెట్టారు. మనోడికి పోలీసులు అరెస్ట్ చేసినా అవుతుంది వ్యాలిడ్, BNS 138 IPC 138 సెక్షన్ ఏదో సంథింగ్, ఇలాగ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, ఇలాగ టార్చర్ చేయకూడదు, ఇలా కిడ్నాప్ చేయకూడదు అని చెప్పి. ఒకవేళ అప్పు తీసుకున్నాక సరే ఏమైంది, వీడియో రిమూవ్ చేశాడు. ఎందుకు రిమూవ్ చేశాడు? మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు అక్కడ. నేను చెప్పాను కదా, ట్రాన్సాక్షన్ అన్నాను, చూపించలేడు. ఎందుకంటే మోస్ట్లీ చెప్తుంది ఏంటంటే ప్రాంక్. ఎవడైనా అలాంటి చేస్తూ ఊరుకుంటారా? రిమూవ్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ వీ అచీవ్డ్. ఇలా యూట్యూబ్లో చాలా చెత్త ఉంది. ఆ చెత్తని ఎరాడికేట్ చేయడం నేను వచ్చాను అబ్బా, సింపుల్. మీరు నన్ను సాయిబాబా జీసస్ కృష్ణలాగా అనుకోవసరం లేదు. నా వరకు ఏమైనా అనిపిస్తే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ విషయంకి వద్దాం. ఎవరు ఈ డీజే స్మైలీ కార్తిక్? ఎంత పాయిజనస్ కాంటెంట్ అంటే అంత పాయిజనస్ కాంటెంట్. ఏం పర్లేదు, మీరు వెళ్ళి ఛానల్ చూడండి, వీడియో క్లిక్ చేయొద్దు, ఛానల్ చూడండి. ఎందుకు చూడమంటున్నాను అంటే, ఫస్ట్ అక్కడ ఎటువంటి కాంటెంట్ అనేది వస్తుందో మీకు జస్ట్ ఆ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది. రేపొద్దున్న మీ వరకు పొరపాటున ఇలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఇది చెప్పడం వల్ల పొరపాటున రేపు మీ హోమ్ పేజ్లో వస్తే మీరు పొరపాటున క్లిక్ చేయరు, దాని నుంచి మిమ్మల్ని సేవ్ చేస్తున్నాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. అన్సబ్స్క్రైబ్ చేయండి, టైం టు అన్సబ్స్క్రైబ్ సచ్ కాంటెంట్. బాధాకరమైన విషయం ఏంటంటే, అవేర్నెస్ రిలేటెడ్ వీడియో చేసినా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసిన వాళ్ళకి రీచ్ రాదు. రీచ్ ఉన్న వాళ్ళు చేసినా కూడా యూట్యూబ్ చూడండి ఎంత వరస్ట్. న్యాయానికి రోజులు లేవంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుని పాప కేసు ఉంది, అది నేను చేశాను, దానికి $1 చేసిన వాళ్ళందరికీ $1. అందులో ఏం లేదు. బట్ యూట్యూబ్ కూడా అది ఎలా ఫీల్ అవుతున్నాడంటే, మైనర్ అమ్మాయి చిన్నపిల్ల ఎలా అని చెప్పి వెయిట్లే. సేమ్ డబ్బులు రాపోయినా పర్లేదబ్బా, కానీ రీచ్ తగ్గించేస్తారు. ఒక్కొక్కసారి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కూడా పడుద్ది. మళ్ళీ మనం మాన్యువల్గా అప్పీల్ చేసుకోవాలి. బిఆర్ రాజే చెప్పాడు, గుర్తుందా, ఒక బండి సంజయ్ కేసు అప్పుడు. అందుకే ముందే చెప్పాడు 1 డేలో తీసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక యాక్టివ్ స్ట్రైక్ ఉందని చెప్పి. తప్పు చేయకుండా న్యూస్ జరిగింది యాజ్ ఈజ్గా చెప్పి అవేర్నెస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళకేమో యూట్యూబ్ $1 కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్లు. యూట్యూబ్ అల్గారిథంకి విరుద్ధంగా, యూట్యూబ్కి రూల్స్కి విరుద్ధంగా ఇలాంటి ఈ లచ్చక్ కానీ, ఈ డీజే స్మైలీ కానీ, ఆ ఇమ్రాన్ బాయ్స్ కానీ, ఆ బబ్లు కానీ, ఆ గల్లీ పోరీస్ కానీ, వీళ్ళందరూ చేస్తుందంతా రూల్స్కి అగేన్స్ట్. వాళ్ళకి వ్యూవర్షిప్ పడట్లే, సబ్స్క్రైబర్స్ కౌంటు పడట్లే, రీచ్ తగ్గట్లే, ఎటువంటి స్ట్రైకులు పడట్లే, ఏం పడట్లే. అదే చెప్తున్నా, న్యాయానికి రోజులు లేవు. సో మీరు ఎప్పుడైతే బల్క్గా మీకు నిజంగా అనిపించి రిపోర్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు మాన్యువల్గా చెక్ చేసే అవకాశం ఉంది. సో కైండ్లీ డూ దట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ పర్సన్ తాలూకు ఎంత దారుణం అంటే, ఒక వీడియో అసలు హెరాస్మెంట్ కేసు వేసినా పర్లే,
డీజే కార్తిక్ సంజన అంటే వాళ్ళ వైఫ్ అనుకోండి, సంజనాని ఫుల్ కొట్టిండు, సంజన మళ్ళీ ప్రెగ్నెంట్ అంట, వాట్ హ్యాపెన్, అందులో ఆ వీడియో ప్లే చేయండి. బూతులు. ఈ అమ్మాయి వెళ్ళి నాకు ప్రెగ్నెంట్ అని చెప్తే వాడు లెగిసి గోప మీద లాగి 4-5 కొట్టేసి పచ్చి బూతులు పెట్టేసి నాకు ఇష్టం లేదు అదే తీయించి ఇది కాంటెంట్ ఫస్ట్ థింగ్. దీనికి కాయిన్కి 2 సైడ్లు కూడా మాట్లాడుకుందాం. ఇది రియల్ ఫేక్. రియల్ అనుకుందాం ఫస్ట్ థింగ్. రియల్ అయితే వాడు అమ్మాయిని కొట్టాడు చూసారా, అది ఒక కాంటెంట్. అమ్మాయిని కొట్టడం రైటా, పిల్లాన్ని కొట్టడం రైటా, అది గృహహింస కిందకి వస్తుంది కదా. ఇప్పుడు ఆ వీడియో ఉంది, ఇప్పుడు 4 మంది డౌన్లోడ్ చేసి ఉంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియో ఎవరైనా యాక్టివిస్టులకు కానీ, ఆడవాళ్ళ కోసం పోరాడే యాక్టివిస్టులకు కానీ, ఫెమినిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు తెలియట్లేదు. ఫస్ట్ మీరు ఇలాంటి వీటి మీద రెస్పాండ్ అవ్వండి. లీగల్గా చూస్తే వాడిని బొక్కలు వేయాలి, డైరెక్ట్ రిమైండ్. ఎందుకంటే వాడి వైఫ్ మీద కొడుతున్నాడు గట్టిగా, వీడియోలన్నీ అవే. దీనివల్ల ఏం మెసేజ్ ఇచ్చినట్టు చెప్పండి. ఇప్పుడు నాకు ఒక వీడియోలో మైదర్ చెప్తున్నాడు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ తమ్ముళ్ళు అలా పెట్టుకుంటారు, వాళ్ళ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ వల్ల హానికరం ఏముంది అని. హానికరం నీకు అదే అర్థం కావట్లేదు, మెచ్యూరిటీ రావట్లే. లచ్చక్క టీవీ వల్ల హానికరం ఏందిరా అంటే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ థింగ్, చిన్నపిల్లల్ని కాంటెంట్ కింద యూజ్ చేయకూడదు. అలాంటిది వీళ్ళు చంటి పిల్లల్ని యూజ్ చేసి వాళ్ళని కిడ్నాప్ అంటారు, వాళ్ళు తప్పడిపోయారు అంటారు, వాళ్ళని పట్టుకొని వీళ్ళు గట్టిగా పరిగెట్టడము, ట్రైన్ ఎక్కడం. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఏమైనా జరిగితే, ఆ పాపకి ఏమైనా అయితే ఆ ప్రాణాలు ఎవరైనా తెస్తారా, ఆర్ వీళ్ళకి ఏమైనా అయితే ఏమైనా తెస్తారా? అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ కాంటెంట్ వేరేవాడు కాపీ కొట్టి ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళ ఫ్యామిలీలోకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏమైనా అయితే మీరు వెనక్కి తెస్తారా? చెప్పు, ఇప్పుడు ఆన్సర్ చెప్పు. దానివల్ల ఏంటి హాని జరుగుతుందంటే ఇదే హాని. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, నెగిటివ్ ఎనర్జీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం పాజిటివ్ ఎనర్జీకి అంతా. సో అలాంటి కాంటెంట్ చూసినాడు, ఇలాంటి చిల్లర కాంటెంట్ చేస్తేనే మనం యూట్యూబ్లో ఎదుగుతాం, ఇలాంటి చిల్లర కాంటెంట్ చేస్తేనే మనకి వ్యూస్ వస్తాయి, వ్యూవర్షిప్ వస్తుంది, సబ్స్క్రైబర్లు వస్తాయి, ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి అని చెప్పి అలాంటి కాంటెంట్లు చేస్తారు. అలాంటి కాంటెంట్లు ఎవరి మీద చేస్తున్నారు? చంటి పిల్లల మీద చేస్తున్నారు. చంటి పిల్లలకి ఏమైనా అయితే ఏంటి? అది నా పాయింట్. అండ్ అక్కడ ప్రెగ్నెన్సీ అని ఒక సెన్సిటివ్ మ్యాటర్ మీద ఎస్ నో రీలు ఫేక్ అంటే చాలామందికి ప్రెగ్నెన్సీ అవ్వక వస్తున్నారు. వాళ్ళు ఒక తెలియని ఒక ట్రామాలో ఉంటారు. వాళ్ళని అనవసరంగా ఎమోషనల్గా మళ్ళీ ఇంబ్యాలెన్స్ చేసినట్టు, ట్రిగ్గర్ చేసినట్టు, ఇదంతా ఎమోషనల్గా ఆడుకుంటున్నట్టు. ఇలాంటి కాంటెంట్ని ఎంకరేజ్ చేయాలా, లేకపోతే ఇలాంటి కాంటెంట్ని ఇలా జరుగుతుందని చెప్పి రిపోర్ట్ కొట్టమన్నారు రైటా, లేకపోతే వదిలేయడం రైటా? నేను వదిలేను, ఇలాగా నేను మాట్లాడతా, నేను గట్టిగా బరాబర్ మాట్లాడతా. నేను ఎందుకు చేశానంటే అందుకే చేస్తాను, వాళ్ళ మీదే కదా. ఎవరిది ఇలాగా ఉంటే ఇప్పుడు ఇది ఎందుకు చేశాను, నా సబ్స్క్రైబర్లు చెప్పారు, వెళ్ళి చూశాను, ఎగ్జాక్ట్గా టాక్సిక్ కాంటెంట్ ఉంది, పాయిజనస్ కాంటెంట్ ఉంది. ఒకవేళ మనోడు చేస్తున్నవి, వాళ్ళు చేస్తున్న కాంటెంట్ రియల్ అయితే వాడిని బొక్కలు వేయాలి. వాడు బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, బూతులు తిట్టాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, తోస్తున్నాడు, తిడుతున్నాడు, ఎంత అబ్యూజివ్గా మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. ఎందుకు వాడి మీద శిక్షలు పడట్లేదు? ఈ ఫెమినిస్టులు అందరూ ఏమైపోయారు? ఈ మహిళల కోసం పోరాడుతూ ఉన్నారు కదా, ఏమైపోయారు వాళ్ళందరూ? ఇప్పుడు కనబట్లేదు కాంటెంట్. ఇది ఎక్కడో 370 రూపీస్ బిర్యానీ కాంట్రవర్సీ, అమ్మాయి కాంట్రవర్సీ కాదు, ఇక్కడ ఎంత జరుగుతుంది కదా. ఒక అమ్మాయిని ఆడు కొడుతున్నాడు, మొగుడైతే ఏంది కొడుతున్నాడు, కడుపు తీసి అంటున్నాడు. మీరు ఏమైపోయారు? ఇవి కనబడట్లేదా మీకు? నాకెందుకు వస్తుంది మరి? అది మళ్ళీ 6 లక్షలు 7 లక్షలు ఎంత సబ్స్క్రైబర్లు? ఒక నిమిషం, 3,54,000 కష్టపడి బ్లడ్ డ్యాన్స్ పెట్టినోడికి 50,000 సబ్స్ కూడా రావు. ఇలాంటి రోత కాంటెంట్ చేసినోడికి మాత్రం సబ్స్క్రైబర్లు, ఎంగేజ్మెంట్, వ్యూవర్షిప్, ఫేము, గీము, ఆడుతూడు, తమలపాకు. ఇంకోటి బాధాకరమైన విషయం ఏందో తెలుసా, అక్కడ ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లడు బాధగా వాళ్ళ అమ్మని చూస్తున్నాడు, ఆడు కొడుతుంటే నాన్న. వాడికి చిన్నప్పుడే సీడ్ నాటిగిపోయింది అనుకుంది, అది రియల్ అనుకోని. రియల్ అయితే అని చెప్తున్నాను. వాడికి మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతాడో లేదా, ఏంటి మా అమ్మ నాన్న ఎలా కొట్టుకున్నారు, ఏమైంది అని చెప్పాడు. పెద్ద అయిన తర్వాత కూడా ఈ కామెంట్లన్నీ చదువుతాడు, చూస్తాడు, ఏంటి మా నాన్న ఇలాంటి వాడు, మా నాన్న ఇలా తిడుతున్నారు, ఏంటి మా అమ్మని ఎలా తిడుతున్నారు. అది సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతాడా లేదా? స్కూల్కి వెళ్తే అడుగుతారు కదా, ఏంట్రా మీ అమ్మ ఇలాగా చేస్తుంది, మీ నాన్న అలా చేస్తున్నాడు, మీ నాన్న ఎందుకు అలా కొడుతున్నాడు, మీ అమ్మ ప్రెగ్నెంట్, ఇవన్నీ మాట్లాడతాడు. ఆడికి ఏమైనా అయితే ఆడు కూడా పెద్ద అయిపోయాక నేను చదవను, చదివి బొక్క, మా నాన్నలు అమ్మలు ఏం చదివారు, ఇలాంటి కాంటెంటే చేద్దామని చెప్పి ఆడు చదువు వదిలేస్తే. నేను చెప్పిన ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఆ సినిమాలో వెంకటేశ్వర బాబు చెప్పినట్టు నీ దగ్గర డబ్బులు ఉంటే పోతే లాగేసుకుంటారు, బంగారం ఉంటే లాగేసుకుంటారు, ఆస్తులు ఉంటే లాగేసుకుంటారు, ఏమున్నా లాగేసుకుంటారు, చదువు ఉంటే ఎవడు లాక్కోలేడు. అలాంటి చదువుకునే ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి కాంటెంట్ చేసినప్పుడు వాళ్ళ సైకలాజికల్ థింకింగ్ ఎలా ఉంటుంది? ఆల్వేస్ ఇంక్లైన్ టువర్డ్స్ నెగిటివ్ కాంటెంట్. రియల్ అయితే, ఫేక్ అయినా, అది ప్రాంక్ అయినా కూడా ఇది రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు జనాలు ఎమోషన్స్తో ఆడుకున్నట్టు. రేపు పొద్దున కొత్త బ్యాచ్ దిగుతుంది మళ్ళీ పిల్లలు పట్టుకొని, అప్పుడు కూడా పిల్లలే కదా ఎఫెక్ట్ అవుతారు.
పిల్లలు ఏమనుకుంటారు, ఇంక చదువు ఎందుకు బొక్క, ఇదే బాగుంది, వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఆడికి ఏం చదువుతాడు, వాడు కూడా రోత కాంటెంట్ మొదలెడతాడు. సో అది రియల్ అయినా ఫేక్ అయినా ఎలా చూసినా, ఏ యాంగిల్లో చూసినా సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు, వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నట్టు, వాళ్ళ పిల్లలు ఇంపాక్ట్ అవుతున్నట్టు, చూసిన వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు, చూసిన పిల్లలు కూడా ఇంపాక్ట్ అవుతున్నారు. ఇంత జరుగుతుంది. ఇంత జరుగుతున్నా యూట్యూబ్ కూడా ఏమీ చేయట్లేదు. చూస్తున్న జనాలు, మనం చెప్తున్నాం కదా, మన జనాలు రోత కాంటెంట్ చేసిన వాళ్ళు, స్కాములు చేసేవాళ్ళు, స్కానర్లు పెట్టి అడుక్కున్న వాళ్ళకి, ఇల్లీగల్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు, రాంగ్ ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు, ఫేక్ వేషాలు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం, సెలబ్రిటీలు చేస్తాం, సబ్స్క్రైబర్లు పెంచుతాం. నీతిగా నిజాయితీగా రా అండ్ ఆనెస్ట్గా, నేననే కదా, ఎవడైనా సరే ఉన్నారు కొంతమంది, ఎవరైనా సరే మంచిగా చెప్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయం, లైకులు చేయం, హైపులు చేయం, సబ్స్క్రైబ్ అస్సలు చేయం. సబ్స్క్రైబ్ చేస్తే వాడి ఛానల్ ఎదిగిపోద్ది కదా. మంచి కాంటెంట్ చేసేవాడు ఛానల్ ఎప్పుడు ఎదగకూడదు. క్రింజ్ కాంటెంట్ చేసే ఛానల్ ఎదగాలి, వాడే ఎప్పుడు కింగ్లా ఉండాలి. మంచి కాంటెంట్ చేసేవాడు ఎప్పుడు సబ్స్క్రైబర్లు తక్కువే ఉండాలి, ఆడు మూసుకొని కిందే ఉండాలి. ఎందుకంటే ఆడు సబ్స్క్రైబ్ కాంటెంట్ పెరిగితే ప్రశ్నిస్తాడు కదా గట్టిగా, మంచి జరగకూడదు. ఏందో ఈ సమాజం నాకు అర్థం కాదు. సో ఓవరాల్గా చాలా రోత కాంటెంట్, తప్పు బ్రదర్. ఒకవేళ వీడియో అందుకే నేను లైక్ చేయమన్నాను, మీ వరకు వస్తే దయచేసి ఈ కాంటెంట్ లాపేసి మంచి కాంటెంట్ చేసుకో, ఆలోచించు, ఒక 10 రోజులు 4 రోజులు ఆలోచించు. మనం మనుషులమే కాబట్టి మనకు వెంటనే మైండ్ భయం చేయదు, మంచి థాట్ ఏదో ఒకటి వస్తుంది, కలిసి ఇద్దరు చేసుకోండి, లేకపోతే ఒకరైనా చేసుకోండి తప్ప ఇలాంటి చిల్లర కాంటెంట్ చేయొద్దు. ఇది మీకే ప్రాబ్లం అవుతుంది, మీకు అర్థం కావట్లే. ఇది చాలా పెద్ద న్యూస్ అయ్యి వరకు తెచ్చుకునే బదులు మీరే ఇప్పుడు మారండి, మార్పు చెందేవాడే మనిషి. ఓవరాల్గా అది నా వ్యూ పాయింట్ రిగార్డింగ్ దిస్ వీడియో. మీకేమనిపిస్తుందో బలంగా కామెంట్ చేయండి. నేను చెప్తుంది రైట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా ఛానల్ ఎదిగిపోవసరం లేదు, సబ్స్క్రైబర్లు వచ్చేవసరం లేదు, నేను చెప్పింది రైట్ అయితేనే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. తుని వీడియో చేద్దాం అనుకున్నా, ఒకటే అప్డేట్ వచ్చింది, కుక్క చనిపోయిన విషయం. బట్ నాకు దాని మీద మళ్ళీ బోల్డ్ డౌట్లు ఉన్నాయి. నాకు ఎక్కువ డౌట్ఫుల్గా ఉంటే నేను వీడియో చేయను. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇద్దరు నైట్ అయినా చేస్తా, రేపైనా చేస్తా. ఓకేనా? అండ్ రిగార్డింగ్ యూకేవీసీ వదిలేసావు బ్రో అని చెప్పి నేను ఇందాక అంటున్నారు, నేను వదలలేదు. అక్కడ మాట్లాడడానికి ఏం లేదు. ఎంతసేపు విక్టిమ్లు మాట్లాడతారు, విక్టిమ్ గురించి మాలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఐదర్ వాళ్ళైనా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళకి శిక్షణ పడాలి. రెండు ఇంకా జరగట్లే. ఆ రెండింటి మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను చేస్తాను. అంతే తప్ప ఇప్పుడు విక్టిమ్తో నేను మాట్లాడాను, అందరికీ తెలిసిన విషయమే. అది కాదు మ్యాటరు. అటు సైడ్ వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్, ఏదో ఒకటి కాంక్రీట్గా జరగాలి కదా. జరగలేనప్పుడు వ్యూవర్షిప్ కోసం నేను చేయలేను. అది ఉంటే చేస్తాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే లేదు. అది తిప్పిందే తిప్పి ఏం తిప్పుతావు. అది మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదే.